కుక్క బుద్ధి కుక్కని కొట్టినట్టు కొడతా, కుక్క సాగు చస్తావు, కుక్క బతుకైతుంది. ఊర్ల పెండ్లికి కుక్కల హడావిడి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని 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 బదలాంలేసినాముల్లా కుక్కల మీద. ఆటికే నోరుంటే మీ మనసుల బుద్ధికి నా బుద్ధికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద విశ్వాసం గల జీవులు ఏమన్నా ఉన్నాయంటే అవి ఒక్క కుక్కలే. ఏం ఇంకా డౌట్ ఉన్నదా? అయితే గీడో చునకం ఎట్లా విశ్వాసం చూయించిందో చూస్తే వారెవ్వా అని అంటారు పక్క. అగో బాట పొంటి అంజన్న సాములెంబడి కుక్క. ఏంది కథ అంటారా? చిన్న కథ కాదు పోండ్రి. ఇంతకు ఏందసలు కథ అనంటే, ఇగో ఈ అంజన్న సాములంతా మాల విరమణ చేసుకుందామని ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు కాడికెళ్లి పాదయాత్రగా కొండగట్టుకు పోయినటోల్లా. ఇట్లా వస్తుంటే ఉట్నూరు కాడ ఎదురైందట ఈ కుక్క. ఇక అయ్యో పాపమని దుకాణంలో ఓ 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినబెట్టిండ్రట వచ్చే తొవ్వల. మనుషులైతే తిన్నకాన్నే మర్చిపోదురు, తిన్నింటి వాసాలు కూడా లెక్క పెడుతురు కావచ్చు, అది వేరే విషయం గాని కుక్కలంటేనే విశ్వాసానికి మారుపేరు కాబట్టి సాములు 5 రూపాయల ప్రేమ చూపెడితే తన జాతి గౌరవం నిలబెట్టాలి అన్నట్టే గుడిహట్నూరు కాడ బిస్కెట్ ప్యాకెట్ తిన్న విశ్వాసం మర్వకుంటా సాములతోటి నడుచుకుంటా కొండగట్టు దాకా పోయిందటొల్లా ఈ కుక్క. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊళ్ళో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్డు పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. ఈ రోజుకి 120 కిలోమీటర్లు ఆ స్వామికి ఎంత కాళ్ళు నొప్పులైనా ఎంత కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోటే ఉంటుంది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ స్వాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర అనిస్తలేదు. ఆ స్వామి ఒక Z+ సెక్యూరిటీ లాగా ఉంది మాకు. ఆ స్వామి విశ్వాసంతో మేము 20 కిలోమీటర్ల అడవి నైట్ లో పూర్తి చేసినాం. ఇన్నారు కదా, Z+ సెక్యూరిటీ లెక్కనే వాళ్లకు అండగా నిలిచిందట ఈ కుక్క. ఎక్కడి ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు, ఎక్కడి జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు 130 కిలోమీటర్ల దూరం. ఆయన సుతం తిన్న విశ్వాసం చూపెట్టిందంటే కుక్కకు మొక్కాలే పోన్రి. మళ్ళా ఎంత ఎల్లగొట్టినా కూడా వెనుకకు పోలేదట. నడ్మ కాళ్ళు నొచ్చి అంజన్న సాములు ఆడాగిండ్రట గాని కుక్క మాత్రం ఏడ కూడా ఆగలేదట్టుల్లో. స్వాములే అయ్యో పాపమని ఆళ్ళు దొడుకున్నట్టుగానే కుక్కకు సుతం సాక్షులు దొరికిండ్రట నడ్మిట్లో కాడ. అసలుకే ఎండాకాలమాయే, ఇక దానికి సుతం కాలు కాల్తే అని అట్లా చేసిండ్రన్నట్టు. అంజన్న సాములతోటి కలిసి కొండగట్టు గుడి లోపలికి కూడా పోయిందంటున్నారు. అది చూసిన భక్తులంతా పరేషానైనరట కాసేపు. ఏ జన్మల కొండగట్టు అంజన్న గుడికి నర్షొత్తనని మొక్కి రాలేదో మరి. ఈ జన్మల ఇట్లా కుక్కకనైనా మొక్కు తీర్చుకున్నట్టే ఉన్నది సూత్తాంటే. ఏదేమైనా కుక్కంటే విశ్వాసం, విశ్వాసం అంటే కుక్కే పోన్రే. ఏమంటారోలా?